హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాసినీస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో నేను రెగ్యులర్‌గా దోస బ్యాటర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకుంటానో, అలాగే అందులోకి నేను చేసే దోస చట్నీలు కానీ, దోస పొడి కానీ, దోస కారం కానీ, అలాగే నేను చేసే దోసలో వెరైటీస్. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండాలి కదా ఇంట్లో. ఒకరికేమో కారం దోస కావాలి, ఒకరికేమో ఆనియన్ దోస కావాలి, ఒకరికేమో ఆకుకూర దోస కావాలి. ఇలా ఇంట్లో వారందరికీ నచ్చినట్టుగా తక్కువ టైంలో అన్ని రకాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. మరి ఎందుకు ఆలస్యం? ఒక్కసారి చూసి అలాగే నచ్చితే లైక్ చేయండి. ఇందుకోసం ముందుగా కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు ఉద్దిపప్పును తీసుకోవాలి. ఈ ఉద్దిపప్పు మనకి కాస్త క్వాలిటీ ఉన్నవి తీసుకుంటే పిండి అనేది మనకి బాగా ఒదుగుతూ వస్తుంది. అలాగే ఇందులోకి ఒక స్పూన్ మెంతుల్ని వేసుకోవాలి. వీటిని 3 లేదా 4 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత ఇందులోకి మునిగేంత వరకు నీళ్లను పోసి నానబెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే దాదాపు 7 గంటల పాటు నానబెడుతున్నాను. అంటే మార్నింగ్ టైమ్‌లో నానబెట్టుకున్నామంటే ఈవినింగ్ టైమ్‌కి మనకి గ్రైండ్ చేసుకోవడానికి సరిపోతుందనమాట. అదే టైంలోనే బియ్యాన్ని కూడా నానబెట్టుకోవాలి. ఒక కప్పు ఉద్దిపప్పుకి 3 కప్పుల బియ్యం తీసుకోవాలి. ఏదైనా కప్పు కానీ, గ్లాస్ కానీ తీసుకోండి కొలతగా. వాటితోనే అన్నీ కూడా కొలతగా తీసుకోండి. ఈ 3 కప్పుల బియ్యాన్ని కూడా 2 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత బియ్యం మునిగేంత వరకు మంచి నీళ్ళను పోసుకోవాలి. మనం తాగే నీరుంటాయి కదా! ఆ నీళ్ళను పోసేసుకోవాలి. వీటిని కూడా సేమ్ అలాగే నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల సగ్గుబియ్యం తీసుకోవాలి. సాబుదానా అంటాం కదా! వాటిని కూడా శుభ్రంగా కడిగిన తర్వాత అవి మునిగేంత వరకు నీళ్ళను పోసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకోకుండా కాస్త మునిగేంత వరకు మాత్రమే పోసేసి మూత పెట్టి వీటిని కూడా 7 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే మరొక చిన్న బౌల్ తీసుకొని అందులోకి పావు కప్పు అటుకుల్ని లేదా ఒక పిటికెడు అటుకుల్ని వీటిని కూడా 2 సార్లు శుభ్రంగా కడిగి అటుకులు మునిగేంత వరకు లేదా మనం ఎన్ని అటుకులు తీసుకున్నామో అదే కొలతతో నీళ్ళను కూడా వేసేసి వీటిని కూడా సేమ్ 7 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా అన్నీ కూడా మార్నింగ్ టైమ్‌లో నానబెట్టుకున్నామనుకోండి, మనకి ఈవినింగ్ టైమ్‌కంతా కూడా ఇవి బాగా నానిపోతాయి. చూడండి ఇలా ఎక్కువ సేపు నానబెట్టామనుకోండి, మనకి పిండి అనేది చాలా సాఫ్ట్‌గా వచ్చేస్తుంది. చూడండి మీకి సాయంత్రం చూపిస్తున్నాను 7 గంటల తర్వాత ఇవన్నీ కూడా మనకి బాగా నానిపోయాయి కదా! ఉద్దిపప్పును మరొకసారి శుభ్రంగా కడగాలి. మనం నానబెట్టుకున్న తర్వాత కూడా ఉద్దిపప్పునైతే ఖచ్చితంగా ఒకసారి కడగాలి. మిగతావన్నీ కూడా మనం కడగాల్సిన అవసరం లేదు. చూడండి అటుకుల్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకున్నాం కదా! అటుకుల్లో బాగా పొడి పొడిగా నానిపోయాయి. అలాగే సగ్గుబియ్యం కూడా చూడండి మనం వేసిన వాటర్ మొత్తం పీల్చుకొని సగ్గుబియ్యం కూడా బాగా పొంగాయి కదా! ఇలా అన్నీ కూడా 7 గంటల పాటు నానబెట్టుకున్నామంటే బాగా సాఫ్ట్‌గా పిండొచ్చేస్తుంది. ఇప్పుడు బియ్యాన్ని కూడా మనం అలాగే నానబెట్టుకున్నాం కదా! ఈ బియ్యాన్నయితే ఇప్పుడు కడగక్కర్లేదు. మనం మంచి నీళ్ళని పోసాం కదా! అదే వాటర్‌తోనే మనం ఇప్పుడు పిండిని గ్రైండ్ చేసుకోవాలి. మనం నానబెట్టుకున్న ఈ బియ్యం నీళ్ళలో విటమిన్ బి12 ఉంటుంది. ఇది మన బాడీకి చాలా అంటే చాలా అవసరం. మన బాడీలో వేడిని తగ్గించడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. అందుకోసమనే చాలామంది డాక్టర్లు చెప్తూ ఉంటారు. బాడీ వేడి చేసినప్పుడు ఒక గ్లాస్ వాటర్‌లోకి ఒక స్పూన్ బియ్యాన్ని వేసి కొన్ని గంటల పాటు నానబెట్టి వాటర్‌ని తాగామంటే మన బాడీలో వేడి చాలా మటుకు తగ్గుతుందని. అందుకోసమని మనం బియ్యంలో నానబెట్టుకున్న ఈ వాటర్‌ని పడేయకోకుండా అదే వాటర్‌తో గ్రైండ్ చేసుకున్నామనుకోండి మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా! అందుకని మీరు బియ్యం కడిగిన తర్వాత మంచి నీళ్ళని పోసి బియ్యాన్ని నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకోండి. అందులోకి మనం నానబెట్టుకున్న బియ్యం, ఉద్దిపప్పు, అటుకులు, సగ్గుబియ్యం అన్నీ వేసి బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న బియ్యాన్ని మిక్సీ బౌల్‌లోకి వేసుకొని, అదే వాటర్‌ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ఎంత వీలైతే అంత సాఫ్ట్‌గా గ్రైండ్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బియ్యాన్నంతా కూడా మనం కొద్ది కొద్దిగా బియ్యంలోని వాటర్‌ని యాడ్ చేసుకుంటూ ఎంత వీలైతే అంత సాఫ్ట్‌గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇది మరొకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పిండి మిశ్రమాన్నంతా ఒకే డైరెక్షన్‌లో బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి రాత్రి మొత్తం ఈ పిండిని పులియబెట్టుకోవాలి. లేదా 7 లేదా 8 గంటల పాటు అన్నమాట. ఇలా నానబెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనం దోసను ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. అందులోకి వేయించిన వేరుశనగ విత్తనాలని ఒక కప్పు, హాఫ్ కప్పు పచ్చి కొబ్బరిని, తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని, కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే చిన్న గోలీ సైజ్ అంతా చింతపండును, రుచికి సరిపడా ఉప్పును, కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. హోటల్ స్టైల్‌లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్‌లో మనం ఇడ్లీ కానీ, దోస కానీ తెచ్చుకున్నప్పుడు చట్నీని వేస్తూ ఉంటారు కదా! ఆ చట్నీనే అన్నమాట ఇది. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం
దోస పౌడర్‌ని గ్రైండ్ చేసుకుందాం. సింపుల్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందుకోసం ఒక కప్పు పుట్నాలను తీసుకోండి. అదేనండి పప్పుల్ని. అందులోకి ఒక స్పూన్ జీలకర్రని 4 లేదా 5 వెల్లుల్లి డబ్బలను వేసి మెత్తని పౌడర్‌లాగా గ్రైండ్ చేసుకోండి. అంతే. దోస పౌడర్ రెడీ. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎర్ర కారం ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం ఇక్కడ ముందుగానే నేను ఎండుమిర్చిని నానబెట్టి పెట్టుకున్నానండి. మనం నెక్స్ట్ డే మార్నింగ్ దోస ప్రిపేర్ చేసుకుంటాం కదా! అలా చేసుకునే కంటే గంట ముందే ఈ ఎండుమిర్చిని నానబెట్టుకోవాలి. ఒక గంట పాటు లేదా మీరు అప్పటికప్పుడైతే వేడి నీళ్ళలో వేసేసి నానబెట్టుకున్నామనుకోండి, మనకి 10 నిమిషాల్లో ఇవి బాగా నానిపోతాయి. అలాగే మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ ఉంటే వాటిని వేసుకోండి. రంగు చూడడానికి చాలా బాగుంటాయి. కొన్ని స్పైసీ ఎండుమిర్చిని, అలాగే కొన్ని కాశ్మీరీ మిర్చిని వేసుకున్నామనుకోండి, రంగు అలాగే స్పైసీ 2 కూడా బాగుంటాయి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ జీలకర్రని, కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని, చిన్న గోలి సైజంత చింతపండును, అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఎండుమిర్చి నానబెట్టుకున్నాం కదా! అదే వాటాన్ని యాడ్ చేసుకొని చూడండి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అంతే. సింపుల్‌గా ఎర్ర కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక దోసను ప్రిపేర్ చేసుకుందాం. దోస బ్యాటర్‌ని రాత్రి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! చూడండి నెక్స్ట్ మార్నింగ్ మీకు చూపిస్తున్నాను. దోస పిండి ఎంత బాగా పొంగుతూ వచ్చిందో. నేను చెప్పిన విధానంలో ఒకసారి దోసకి మీరు ఉద్దిపప్పు కానీ, బియ్యం కానీ, అలాగే సగ్గుబియ్యం అటుకుల్ని నేను చెప్పిన కొలతల్లో, నేను చెప్పిన విధంగా నానబెట్టి చూడండి. దోస పిండి అనేది మీకు కూడా ఇంతే బాగా పొంగుతూ వస్తుంది. ఇప్పుడు దోస పిండి మనకి ఎంత కావాలో అంత మరొక బౌల్‌లోకి తీసుకొని, అందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నేను చెప్పిన విధానంలో దోస పిండి ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, ఇందులోకి మనకి వంట సోడా కూడా అవసరం లేదు. దోసలనేది మనకి బాగా సాఫ్ట్‌గా వచ్చేస్తాయి. ఇప్పుడు పెనం బాగా వేడెక్కిన తర్వాత మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసి, కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసేసి, టిష్యూ పేపర్‌తో కానీ, కాటన్ క్లాత్‌తో కానీ ఆయిల్ ఏమాత్రం లేకోకుండా క్లీన్ చేసేసుకొని, తర్వాత ఒక గరిటె పిండిని తీసేసుకొని, వీడియోలో చూపించిన విధంగా ఎంత వీలైతే అంత పలుచగా దోసను వేసేసుకొని, దోస కాస్త రంగు మారిన తర్వాత కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసేసుకోవాలి. దోస బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పైన కొద్దిగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా! దోస పౌడర్‌ని, అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని దోసను మడతపెట్టి తీసేసుకోవడమే. అంతే. సింపుల్‌గా ఉల్లిపాయ దోస రెడీ అయిపోయిందండి. చాలా రుచిగా ఉంటుంది. సింపుల్‌గా చేసుకున్నాం కదా! చాలా రుచి మాత్రం పిల్లలకి నచ్చేలాగా ఉంటుంది. ఒకసారి ఈ విధానంలో ఉల్లిపాయ దోసను ట్రై చేయండి. ఇందులోకి కావాలంటే మనం చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. లేదా ఉత్తినైనా తినేయొచ్చు. ఇప్పుడు మనం మరొక దోసని వేసుకుందాం. దీనికోసం పెనాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆయిల్ అక్కర్లేదు. ఫస్ట్ టైమ్ ఒకటే ఆయిల్ అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత దోసలన్నిటికి కూడా మనం ఆయిల్‌ని అప్లై చేయాల్సిన అవసరం లేదు. దోసని వేసుకున్న ప్రతిసారి కూడా క్లీన్ చేసేసుకుంటూ దోసను వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటె పిండిని తీసుకొని దోసను వేసుకున్నాం కదా! దోస బాగా రంగు మారిన తరువాత కొద్దిగా ఎర్ర కారంని అప్లై చేసేసుకోవాలి. లేదా మనం తినగలిగే కారాన్ని బట్టి. స్పైసీ ఎక్కువ తినేవారైతే బాగా ఎక్కువగా అప్లై చేసేసుకోవచ్చు. తక్కువ తినేవారైతే తక్కువ అప్లై చేసేసుకోవచ్చు. ఇలా దోస మొత్తం బాగా స్ప్రెడ్ చేసేసుకొని మంటని లో ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈవెన్‌గా దోస అనేది బాగా ఫ్రై అయిపోతుంది. ఇలా దోస బాగా ఫ్రై అయిపోయిన తరువాత పైన కొద్దిగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పుట్నాల పొడిని, అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవచ్చు. కావాలంటే కొత్తిమీరని, క్యారెట్‌ని కూడా వేసేసుకోవచ్చు. లేదా మనం ఆలు కర్రీ చేసుకున్నామనుకోండి, ఆ ఆలు కర్రీనైనా వేసి మడత పెట్టి సర్వ్ చేసుకోవడమే. ఇలా మనకు నచ్చినట్టుగా ఈ ఎర్ర కారం దోసను ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎర్ర కారం దోస. తప్పకుండా నేను చేసిన విధానంలో ఈ ఎర్రకారం దోసను ఒక్కసారి ట్రై చేయండి. ఈ ఎర్రకారం దోసకి మనం చేసుకున్న ఈ చట్నీకి మంచి కాంబినేషన్. ఈ 2 రెసిపీలని ట్రై చేయండి. ఇప్పుడు మీకి ఆకుకూర దోసను చేసి చూపించబోతున్నా. ఇందుకోసం తోటకూరని శుభ్రంగా ఒలుచుకోవాలి. తోటకూరని లేతగా ఉన్నది తీసుకోవాలి. అప్పుడే మనకి ఆకు తొందరగా ఫ్రై అయిపోతుంది. ఎందుకంటే దోస అనేది మనం 5 నిమిషాల పాటు మాత్రమే ఫ్రై చేసుకుంటాం. ఆ 5 నిమిషాలకి మనకి కాడలతో సహా తీసుకున్నామంటే ఫ్రై అయిపోదు ఆకుకూర. పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకోసమని ఆకుల్ని మాత్రమే తీసేసుకొని చిన్నగా కట్ చేసుకోండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా. ఈ విధంగా చిన్నగా కట్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక గరిటె పిండిని తీసుకొని దోస వేసేసుకొని పల్చగా దానిపైన ఆకుకూరను స్ప్రెడ్ చేసుకోవాలి. దోసను వేసుకునేటప్పుడే మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకోవాలి. మనకి దోస కాస్త పచ్చిగా ఉన్నప్పుడే ఆకుకూరను వేసుకోవాలి. అప్పుడే దోసకి ఆకుకూర అంటుకొని మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఆకు విడిపోకుండా ఉంటుంది. అందుకోసమని దోస బ్యాటర్‌ని కొద్దిగా వేసిన వెంటనే ఆకుకూరను వేసేసుకోవాలి. ఆకుకూర బాగా ఫ్రై అయిపోయిన తర్వాత, దోస కూడా మనకి రంగు మారిన తర్వాత కొద్దిగా పుట్నాల పొడిని, అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. సింపుల్‌గా, టేస్టీగా ఉంటుంది ఈ ఆకుకూర దోస. పిల్లలకి ఇలా చేసి ఇచ్చామనుకోండి చాలా బాగా నచ్చుతుంది. ఆకుకూర తినమంటే డైరెక్ట్‌గా అస్సలు తినరు కదా!
దోస ఇష్టపడే పిల్లలంతా కూడా ఇలా ఆకుకూర దోస వేసి ఇచ్చారంటే మొత్తంగా తినేస్తారు. మరి మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. చూసారుగా, నేను రెగ్యులర్‌గా చేసుకునే దోస రెసిపీస్. నేను చేసిన దోస బ్యాటర్ కానీ, అలాగే నేను చెప్పిన ఎర్ర కారం, ఆకుకూర దోస, ఉల్లిపాయ దోస ఇవన్నీ కూడా మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చాయో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేసి మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ట్రెడిషనల్ వంటకాలు సుహాసినీస్ కిచెన్‌లో చూడొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.